అజయ్ దేవగన్, రెహమాన్, అమిత్ శర్మ, బోనీ కపూర్ లాస్ట్ 1 hour ఆఫ్ దిస్ మూవీ ఇచ్చి పడేశారు. గైస్, నేను చెప్పబోయేది, మాట్లాడబోయేది మైదాన్ మూవీ గురించి. నాకు ఈ సినిమా చూసే వరకు 1952 నుంచి 1962 వరకు మన ఇండియన్ ఫుట్బాల్ టీం ఇన్ని అచీవ్మెంట్స్ ని సాధించిందా? అందుకే ఈ పీరియడ్ ని గోల్డెన్ ఎరా ఆఫ్ అవర్ ఇండియన్ ఫుట్బాల్ టీం అంటారా? 1962లో మన వాళ్ళు ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ గెలిచారా? అండ్ కోచ్ ఎస్ఏ రహీం మన ఇండియన్ టీం కి, ఆ ఫుట్బాల్ టీం కి ఇంత కాంట్రిబ్యూట్ చేశారా ఆ గోల్డెన్ ఎరా అని అనిపించడానికి అన్న విషయాలు తెలియనే తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బోనీ కపూర్ గారు అండ్ మన డైరెక్టర్ అమిత్ శర్మ గారు ఫర్ బ్రింగింగ్ అవుట్ దిస్ స్టోరీ, షోకేసింగ్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్. ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ స్పోర్ట్స్ డ్రామానే మన ముందుకు తీసుకొచ్చారు ఈ టీం అని మన చేత చెప్పించేటట్టే ఈ సినిమాని మన ముందుకు తీసుకొచ్చారనమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మూవీ ఒక రకంగా ఉన్న, సెకండ్ హాఫ్ లో లాస్ట్ 1 hour ఆఫ్ దిస్ మూవీలో మనం స్పోర్ట్స్ డ్రామాస్ చూసేటప్పుడు మనకు కావాల్సిన అడ్రినలిన్ రష్ కానీ, ఆ ఎమోషన్ కానీ, మనలో వచ్చే ఆ హ్యాపీ టీయర్స్ మూమెంట్స్ కానీ, అక్కడ జరిగే ఆ స్పోర్ట్స్ యాక్షన్ కానీ సూపర్బ్ గా ఈ సినిమాలో పట్టుకొచ్చారు. మెయిన్ గా లాస్ట్ 15 minutes ఆఫ్ దిస్ మూవీలో వచ్చే ఆ ఎమోషన్స్, అక్కడ యాక్టింగ్ తో అజయ్ దేవగన్ ఆడుకుంటే మ్యూజిక్ తో ఏఆర్ రెహమాన్ ఇచ్చి పడేశాడు, ఆడుకున్నాడు అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ని చాలా ఫాస్ట్ గా లాక్కుంటూ వెళ్ళిపోతారనమాట. ఫస్ట్ హాఫ్ లో యాక్చువల్ గా ఇంట్రెస్టింగ్ ఫుట్బాల్ గేమ్స్ మనం చూసామా అని కానీ, ఒక అడ్రినలిన్ మనకు వచ్చిందా అని కానీ, ఒక ఫెంటాస్టిక్ డ్రామా నడిచిందా అని కానీ నాకు అనిపించలేదు. యాక్చువల్ గా నేను ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు ఈ సినిమాని ఏంట్రా ఇంత ఫాస్ట్ గా లాగేస్తున్నారు, అసలు ఏం చేస్తారు, ఫుట్బాల్ గేమ్స్ ఏవి అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ నాలో వచ్చినాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక 2-3 ఇంట్రెస్టింగ్ సీన్సే ఉంటాయి కానీ, ఒక స్పోర్ట్స్ డ్రామా కావాల్సిన ఇంట్రెస్టింగ్ లెంతీ ఫుట్బాల్ గేమ్స్ కానీ, ఒక మంచి డీప్ డ్రామా కానీ ఫస్ట్ హాఫ్ లో నడిచినట్టు నాకైతే అనిపించలేదు. బట్ ఫస్ట్ హాఫ్ గోస్ వెరీ ఫాస్ట్. 1952 నుంచి 1960 వరకు పీరియడ్ ని టపటపా లాగేస్తారనమాట. ఎందుకంటే ద నెక్స్ట్ 2 years ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఒక మంచి ఎమోషనల్ సెంటిమెంట్ ని పెట్టుకొని ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చి అక్కడి నుంచి మనకి సెకండ్ హాఫ్ లోకి ఈ సినిమాని తీసుకొస్తారు. సెకండ్ హాఫ్ లో కపుల్ ఆఫ్ మినిట్స్ మనకి కొంచెం డల్ గా అనిపించిన ఈ డ్రామా, కాకపోతే ఆ కపుల్ ఆఫ్ మినిట్స్ అయిపోయిన తరువాత మనం ఫస్ట్ హాఫ్ నుంచి వెయిట్ చేస్తున్న ఆ ఫుట్బాల్ గేమ్స్ ని మొదలుపెట్టి ఏషియన్ గేమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో 1962లో అక్కడ నుంచి ఈ సినిమాని మాత్రం ఫెంటాస్టిక్ గా పట్టుకెళ్లారు. ఒక సూపర్ స్పోర్ట్స్ డ్రామా మనం చూసాం అన్న ఫీలింగ్ మనలో తెప్పించేటట్టే పట్టుకెళ్లారు అని చెప్పొచ్చు. మెయిన్ గా అక్కడ ఉన్న ఆ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ ఫ్రెషర్స్ అవడం వల్లనో, వాళ్ళందరూ నిజంగానే ఫుట్బాల్ ప్లేయర్స్ అయ్యుంటారేమో అనేటట్టు వాళ్ళు సూపర్బ్ గా యాక్టింగ్ చేశారు. అండ్ ఆ ఫుట్బాల్ గేమ్స్ ని చాలా రియలిస్టిక్ గా మనకి చూపించే ప్రయత్నం చేశారు. అండ్ డైరెక్టర్ అమిత్ శర్మ సక్సీడ్ అయ్యారు అని డెఫినెట్ గా చెప్పొచ్చు. అండ్ ఆ ఫుట్బాల్ గేమ్స్ నడిచేటప్పుడు రెహమాన్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ ఒక సటిల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ, సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఫెంటాస్టిక్ గా యాక్ట్ చేశారు. అండ్ అజయ్ దేవగన్ లేకపోతే ఈ సినిమా లేదు అనేటట్టు ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కోచ్ ఎస్ఏ రహీం క్యారెక్టర్ లో జీవించారు అని చెప్పొచ్చు. మెయిన్ గా స్పోర్ట్స్ డ్రామాస్ లో లాస్ట్ లో ఫైనల్ గేమ్ కి వెళ్లే ముందు మన కోచ్లు ఇచ్చే ఒక బీభత్సమైన స్పీచ్ ఉంటది కదా, మన రాజీవ్ కనకాల గారు ఇచ్చిన, షారుఖ్ ఖాన్ గారు ఇచ్చిన అదే కైండ్ ఆఫ్ స్పీచ్ ని ఈ సినిమాలో చాలా సటిల్ గా, చాలా డిఫరెంట్ యాంగిల్ లో మన అజయ్ దేవగన్ గారి చేత చాలా ఎమోషనల్ గా ఇప్పిస్తారనమాట. అండ్ ఆ ఫైనల్ ఫుట్బాల్ గేమ్ అయితే అది నడిచినంత సేపు మనలో ఒక అడ్రినలిన్ రష్ నడుస్తున్నట్టు, అండ్ ఆ లాస్ట్ 15 minutes, ఆ 5 minutes లో ఒక మంచి సాంగ్ పెట్టుకొని సినిమాని ఫెంటాస్టిక్ గా ముగించారు. అండ్ సినిమా అయిపోయినాక కొన్ని ఫోటోగ్రాఫ్స్ వేశారు. ఆ ఫోటోగ్రాఫ్స్ చూసినప్పుడైతే డెఫినెట్ గా నేను ఆపుకోలేకపోయినా హ్యాపీ టీయర్స్ అలా టపటపా కారిపోయినాయి అనమాట. సో ఓవరాల్ గా మీరు కనుక ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా చూడాలి అనుకుంటే, మీరు కనుక స్పోర్ట్స్ డ్రామా మూవీ ఫ్యాన్స్ కనుక అయితే, మీకు అలాంటి సినిమాలు చూడటం ఇష్టమైతే మైదాన్ మూవీని మీరు డెఫినెట్ గా మిస్ అవ్వద్దు. ఫస్ట్ హాఫ్ లో మీకు మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చినా ఈ సినిమా చూసేటప్పుడు, ఫస్ట్ హాఫ్ లో ఆ 8 years or 9 years ఆఫ్ జర్నీని వాళ్ళు టకటకా చూపించేశారు కాబట్టి సెకండ్ హాఫ్ మాత్రం మిమ్మల్ని సూపర్ సాటిస్ఫై చేస్తుంది. అండ్ మెయిన్ గా లాస్ట్ 15 minutes, 20 minutes ఆఫ్ దిస్ మూవీకి మీరు డెఫినెట్ గా కనెక్ట్ అయ్యి ఆ అడ్రినలిన్ అయితే ఫీల్ అవుతారు. సో ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దిస్ మైదాన్ మూవీ ఇన్ అ థియేటర్, యూ కెన్ గో
watch it. If you are a football fan or if you are a sports lover or sports drama movies fan, you can watch it and you will not regret watching this movie in the theaters anamata. Main ga mana అజయ్ దేవగన్ గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కోసం, రెహమాన్ గారి చెత్త కొట్టి వదిలిపెట్టిన ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం, అండ్ మెయిన్ గా గోల్డెన్ ఎరా ఆఫ్ అవర్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్ 1952 నుంచి 1962 కోసం, అండ్ కోచ్ ఎస్ఏ రహీం గారు మన ఇండియన్ ఫుట్బాల్ టీమ్ కి ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కోసం మీరు అప్రిషియేట్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ సినిమాని చూడండి. చూసి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఫర్ మీ, మైదాన్ ఈజ్ అ వెరీ వెల్ మేడ్ స్పోర్ట్స్ డ్రామా విచ్ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్స్ విచ్ మేక్స్ అ స్పోర్ట్స్ డ్రామా అ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. సో అదనమాట సంగతి గైస్. సినిమా పిచ్చాకి సబ్స్క్రైబ్ అవడం మర్చిపోకండి. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రివ్యూ కూడా మనకి ఇప్పుడు వచ్చేస్తుంది. ఒకవేళ మీరు చూడకపోతే వెంటనే ఆ రివ్యూ చూసేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.